Are you having power there? Power cut is not there, no, for you. You are having undisturbed power. Because till now we didn't had power. There was a power cut due to rain and all. Now we are getting power again. I think, and net we are having a disturbed network. And now the network is also clear. Its full strength of this full strong signal is there now. So we can have good class. So coming to letter writing. This is in the 4th unit. Of your 3rd unit వరకు పారాగ్రాఫ్ నేను ఐడియాస్ గురించి చెప్పుకున్నాం కదా. లాస్ట్ క్లాస్లో మనం ఒక ఐడియాని ఎలా డెవలప్ చేయాలి దాని గురించి చెప్పుకున్నాం. We have given some proverbs కూడా చెప్పుకున్నాం. సో లైక్ వైజ్ ఒక తర్వాత వచ్చే దాంట్లో లెటర్ రైటింగ్. షల్ వి గో హెడ్ ఇంటూ దిస్. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న టాపిక్స్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్. రీడింగ్ అండ్ థరోఫుల్లీ అండ్ కరస్పాండింగ్. కానీ ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరల్గా స్పెల్ చెక్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సిస్టమ్ మీద జనరేట్ చేసిన లెటర్స్ అన్నిటి కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు. సో వన్స్ సమ్ ప్రాబ్లమ్, సపోజ్ a person who want to write a letter and finds difficult with them and doesn't have a system or a cell phone and want to write a letter and finds difficult with the spelling. So what will he do? First and foremost thing, whoever want to write a letter, ఎవరైతే లెటర్ రాద్దాం అనుకున్నారో they must carry a dictionary with them. ఒక డిక్షనరీ ఎప్పుడు కూడా తన దగ్గర ఉండాలి. ప్లస్ ద డిక్షనరీ ఆల్సో షుడ్ హ్యావ్ ఆ ప్రొనౌన్సియేషన్ పార్ట్. అంటే పలికేలాగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారని, ఫొంటిక్ వర్డ్స్ ఎలా రాస్తారు మీరు చదువుకున్నారు కదా, దాంట్లో ఎలాగ ఉంటుంది అని కూడా యూ నీడ్ టు హ్యావ్ అ డిక్షనరీ విచ్ గివ్స్ యూ అండ్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ యూసేజ్ ఆఫ్ ది వర్డ్. సపోజ్ మిస్పెల్ట్ వర్డ్స్ కానీ తప్పు యూసేజ్లో కానీ చేస్తే, బికాజ్ దిస్ ఇస్ లెటర్ ఇస్ ఎన్ రికార్డెడ్ డాక్యుమెంట్. ఒక లెటర్ అన్నది రికార్డెడ్ డాక్యుమెంట్. దాంట్లోకి ఎప్పుడు కూడా దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోలేము, వెనక్కి తీసుకోలేము. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లెటర్ యొక్క ఆబ్జెక్టివిటీ నవ్ డేస్ మీ డిజిటల్ వరల్డ్లో మీ జనరేషన్కి మా జనరేషన్ మధ్యలో చూస్తే లెటర్ రైటింగ్ హ్యాస్ బికమ్ వెరీ మైన్యూట్. తగ్గిపోయింది. ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ సో దట్ యు ఆర్ నాట్ రైటింగ్ లెటర్. కరస్పాండెన్స్ హ్యాస్ బీన్ come to a standstill, and whereas you are doing with email or messaging something, like you could able to communicate something to your friends. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి మా ఏజ్లో వచ్చేసరికి there used to be a post card. ఒక 25 పైసాకో 50 పైసాకో పోస్ట్ కార్డ్ యూస్ టు బి దేర్. cheapest mode of communicating that used to contain ఒక 6 inches నుంచి 5 inches ప్యాడ్ ఉన్నలాగా ఒక కాగితం ఉంటే వెనక ముందు ఉండి. మైట్ నాట్ హ్యావ్ సీన్, న్యూ జనరేషన్ మైట్ నాట్ హ్యావ్ సీన్ అ పోస్ట్ కార్డ్. అది పోస్ట్ చేస్తే నువ్వు ఇండియాలో ఎక్కడికన్నా సరే అది వెళ్ళుతుండేది. సో ఏమైంది, అలా దాంట్లో యూస్ టు నీడ్ టు రైట్ లెటర్స్. లెటర్ రాసేవాడు ఏముందంటే నువ్వు యువర్ ఐడియా యూస్ టు పుట్, నీ యొక్క ఐడియా పెట్టేవాడు. So those days are gone. Now you have a business communicating letters gani. Now you need to have a personal letters gani, and most of you need to have your personal letters. Parents writing gani, friends writing gani when you are away. These things became very very rare because we are now having a wonderful alternative communicating system like cell phone and other things. To teach students to read letters and write letters, request carefully before responding. One objective stated to teach students to the importance of creating formal and informal document. That's letter is a document. A letters చాలా complications కానీ information కానీ create చేస్తారు. To teach students basic letter format and letter writing strategies. Letter కంటూ ఫార్మాట్ ఉండాలి and need to have a strategy. ఫస్ట్ అండ్ ఫర్ టు టీచ్ స్టూడెంట్స్ టు లెటర్ రైటింగ్ ఇటిక్విటీ. దాని యొక్క మెయిన్ యొక్క ఇటిక్విటీ కూడా మనం తెలుసుకోవాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యూ వెరీ వెల్ నో ద డెఫినేషన్ ఆఫ్ ఎ లెటర్. Slightly read on this. A letter is a printed communication directed to a person or an organization. Reference dictionary ద్వారా వచ్చిన మీనింగ్ ఇది. డెఫినేషన్ ఆఫ్ ఎ లెటర్. లెటర్ అంటే రెండు, ఒక వర్డ్ని కూడా లెటర్ అంటాం. హియర్ ఇస్ ఎ లెటర్
The letter here means a written document for a minimum number of pages and an information. A written or a printed communication directed to a person or an organization. Suppose you are asked to write a leave letter. Suppose you are asked to write an exemption from your examination. Suppose you are asked to write to the Prime Minister of India requesting some of the things. You are asked to write to district collector requesting. These are all kinds of letters which have been transformed. Letter may be created and sent as ఎలా చేయొచ్చు letter ni. First and foremost thing, email. ఈమెయిల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాట్సాప్కి ఈమెయిల్కి ఉన్న ఈమెయిల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్గా నీ లెటర్ ఫామ్లోనే టైప్ చేసి వర్డ్ డాక్యుమెంట్గా టైప్ చేసి అదర్ దెన్ సిగ్నేచర్ వీ కెనాట్ sign it, but we can send the letter to your concerned person. And the same person letter can be copied to number of other persons. So email is playing a very, very vital role. Mail అంటే ఏంటి? It's a sending of letter. ఇదివరకు ఈమెయిల్ పోస్టల్ మెయిల్ ఉండేది, now it's an email. ఈమెయిల్ ద్వారా తర్వాత హ్యాండ్ డెలివరీ ట్రాన్స్మిషన్. ఒక కాగితం మెసేజ్ రాసి ఇవ్వడం ఒకటి. రెగ్యులర్ మెయిల్ ట్రాన్స్మిషన్, రెగ్యులర్గా మెయిల్ అంటే కమ్యూనికేషన్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉండడం ఒకటి. Kindly read on this. When should you write a letter? When you should write a letter? ఎప్పుడు రాయాలి లెటర్? మన సినిమాల్లో కూడా లెటర్స్ గురించి అద్భుతమైన, if it's a love letter, it has given a vast number of descriptions and there are a number of songs written on that. And on postman who used to deliver these letters, there are a number of songs written on a postman. పోస్ట్మ్యాన్ మీద సినిమా తీయడం, పోస్ట్మ్యాన్ ఒక ఇమేజ్గా, పోస్ట్మ్యాన్ అన్నది ఒక ఇమేజ్ అంటే ఒక బ్రాండ్గా కూడా చేస్తుంది. పోస్ట్మ్యాన్ పేరుతో, అంటే పోస్ట్మ్యాన్ అన్న పేరుతోటి ఆయిల్ ఉండేది. అంటే పోస్ట్మ్యాన్ ఎందుకు అలా పేర్లు పెడతారంటే ఒక ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చేసిందో దేర్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ థింగ్. అలాగే మనం ఈ ఫుడ్డీస్కి గిడీస్కి కూడా రకరకాల పేర్లు పెడుతుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి దాని యొక్క ఐడెంటిటీ ప్రజల్లో బాగా నలుగుతుంది అనుకోండి, దెన్ దే పుట్ దట్ నేమ్. Suppose, for example, I tell you one name that has misled the whole meaning of the word is డాల్డా. డాల్డా అన్న వర్డ్ మీరు ఎప్పుడైనా విన్నారనుకోండి, డాల్డా అంటే ఏంటి మీకు తెలుసుండి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ థిక్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. డాల్డా అన్నది ఒక థిక్ ఆయిల్ యూజ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. అందరికీ తెలుసు డాల్డా 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 అంటాం. కానీ ఇజ్ ఇట్ డాల్డా? దీనికి ఆన్సర్ చెప్పండి ఎవరన్నా. ఇజ్ ఇట్ రియలీ డాల్డా? దాని నేమ్ పేరేంటి? దానికి అసలు పేరు చెప్పగలరా? డాల్డా యొక్క అసలు పేరు చెప్పండి. ఎనీవన్? ఫస్ట్ డాల్డా అంటే తెలుసో లేదు చెప్పండి. Can anyone please? 8 members ఉన్నారు. Nobody is opening. డాల్డా అంటే ఏమిటి? చిన్న వర్డ్ యొక్క మీనింగ్. I told it's a thick oil used for preparation of food item, generally sweets and other savories. Anyone please? చిన్న చిన్న సమాధానాలు చెప్తుంటే I feel comfortable that time you are listening to my class. Oh my God, net problem. Yes, Anil. 6 years. డాల్డా అంటే ఏంటి? కొన్ని సర్ఫ్ అంటే ఏంటి? సర్ఫ్ వాషింగ్ కి వాడతారు సార్ సర్ఫ్.
సర్ఫ్ వాషింగ్ వాడతారు. ఎగ్జాక్ట్లీ. దాని అసలు పేరు సర్ఫ్ కాదు, వాషింగ్ పౌడరే. సర్ఫ్ ఇస్ ఎ బ్రాండ్ నేమ్. డిటర్జెంట్ సార్, డిటర్జెంట్. డిటర్జెంట్ కానీ వాషింగ్ పౌడర్ కానీ. సో డిటర్జెంట్ ఈజ్ ఎ మిక్చర్ ఇన్ దిస్ వాషింగ్ పౌడర్. సర్ఫ్ అన్నది ఏంటి? సర్ఫ్ ఇస్ ఎ బ్రాండ్ నేమ్ ఆఫ్ కంపెనీ తయారు చేసిన సర్ఫ్ అని తయారు చేసి సర్ఫ్ వాషింగ్ పౌడర్ అన్నమాట. ప్రజలు ఏమైపోయింది, వాషింగ్ పౌడర్ అన్న పేరు మర్చిపోయి సర్ఫ్ 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 అని చెప్పి ప్రతిదాన్ని సర్ఫ్ వాడతాం. అంటే ఏరియల్ సర్ఫ్, వీల్ సర్ఫ్, ఇవన్నీ సర్ఫ్ని దాన్ని యాక్చువల్గా రీప్లేస్ ఫర్ వాషింగ్. అలాగే డాల్డా కూడా వనస్పతికి రీప్లేస్ అయిపోయింది. సో అలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి రీప్లేస్ అయిపోతాయి. బట్ వైల్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్, ఇవన్నీ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. యూ హ్యావ్ టు గో టు ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్. అలాగే సేమ్ థింగ్ జిరాక్స్. జిరాక్స్ స్పెల్లింగ్ కూడా చూడండి, XEROX. మనం జిరాక్స్ అని చూస్తుంటాం. జిరాక్స్ అంటే ఏంటి? జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయండి అంటారు. అది ఏమైపోయిందంటే లెటర్ రైటింగ్ లో రెగ్యులర్ కమ్యూనికేషన్కి వచ్చింది. సబ్మిట్ జిరాక్స్ కాపీస్. బట్ జిరాక్స్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ కాపీయింగ్ మిషన్స్. అర్థమైందా? జిరాక్స్ ఈస్ ద కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ కాపీయింగ్ మిషన్. అంటే కాపీయింగ్ మిషన్ జస్ట్ సబ్మిట్ ఎ కాపీ ఆఫ్ యువర్ డాక్యుమెంట్, నాట్ ఎ జిరాక్స్ కాపీ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. జస్ట్ అటువంటి కొన్ని వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే సబ్సిక్వెంట్గా యూజ్ చేయడం వల్ల ఏమైందంటే దట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. అది విధంగా యాక్సెప్ట్ చేశారు. నౌ జిరాక్స్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ కాపీ. కానీ యాక్చువల్లీ మీనింగ్ వచ్చేసరికి జిరాక్స్ ఇస్ అన్. అలాగే ఏమవుద్దంటే, ఎందుకు చెప్తున్నానంటే అది ఇప్పుడు మీరు వాడుతున్న వాట్సాప్ లాంగ్వేజ్ ఏవైతే ఉందో దట్ మే టేక్ ప్లేస్ ఇన్ యువర్ రియల్ ఫార్మల్ లాంగ్వేజ్. దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అది మీకు నెక్స్ట్లో అది వస్తుంది. వెన్ యూ షుడ్ రైట్ ఎ లెటర్ అనేది వచ్చిన తర్వాత మీకు ఏమన్నా వెన్ యూ నీడ్ అన్ అసిస్టెన్స్ టు ఆన్సర్ ది హెల్ప్ టు మేక్ ది ఇంటెలిజెంట్ డెసిషన్. ఎప్పుడైనా నువ్వు ఇంటెలిజెంట్ డెసిషన్ ఉన్నప్పుడు, ప్రమోట్ చేసినప్పుడు, you have to write this in the letter, and when you start writing the letters you will be knowing more and more things which are very appropriate for your general study. ఇవన్నీ కూడా మీకు appropriate గా ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీకి you should be knowing more and more letters, writing more and more letters, whereby you will be learning a lot of information how the letter has been formally and formatted. So likewise there are number of formalities in writing a letter, forms of writing a letter, and statements of writing a letter, and submission of letters, and all these things when you take, unless and until you practice something, you will not be able to write a good letter. So once you need to have a practice, so you need to write it when you want to write a letter. So a letter రాయడానికి ప్రాక్టీస్ మీకు ఉండాలి. దానికి సబ్మిట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ అన్ అథారిటీ. ఒకటి సబ్మిట్ చేయగలది. ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, ఎప్పుడు లీవ్ లెటర్ రాయనంటే ఒక కంగారు పడిపోయి ఏదో రాస్తారు. సపోజ్ ఫీజ్ కన్సెషన్ రాయమంటే ఏదో రాసేస్తుంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ లెటర్ యొక్క ఫార్మాట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ లెటర్స్. ఈ లోపల మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి. ఈ వీడియో పంపిస్తాను మీకు. ఈ పీపీటీలు కూడా ఒకసారి చూడండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు క్వశ్చన్స్ కూడా ప్రింట్అవుట్ తీసి మీకు సిఎస్ స్కాన్లో తీసి పంపిస్తాను. ఓకే, యాజ్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ ఆల్రెడీ 12:20 అవుతుంది. వీ హ్యావ్ ఓన్లీ 10 more minutes of our time. మీరు ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడండి. దిస్ షుడ్ బి ఎ కమ్యూనికేషన్ క్లాస్ వేర్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ సపోజ్ టు బి టాక్డ్ బై యూ. మీతో మీరు మాట్లాడవలసిన క్లాస్ ఎక్కువ కనుక I request you to make some suggestions in this, please. ఎవరెవరు వచ్చారు? సుధాకర్ has come, వేడి కృష్ణవేణి, ఎస్ పరిమళ, సుధా, సింధు. ఇంకా చాలా మంది ఉండేవారు కదమ్మా. 3 సెక్షన్ క్లాసులు ఎవరు? సింధు, used to have number of friends. కానీ రాకపోతే రాదే స్టడీ చదువుతున్నారా ఏం లేదు. నేను నెగ్లెక్ట్ చేస్తారంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో రాయలేరు.
మీకున్న ధీమా ఏంటంటే ఆ రోజు ఆ 3 గంటలు ఏదో మేనేజ్ చేసేద్దాం అన్న ధీమాతో ఎక్కువైపోయింది జనాలకి. బట్ ఇట్స్ నాట్ దట్. ఏదన్నా కొంచెం మనం ఏదో లెర్న్ చేద్దామని వీఆర్ హ్యావింగ్ యాంపుల్ వండర్ఫుల్ ఫ్రీ టైం. ఎక్కడికి వెళ్ళక్కలేదు, పైసా ఖర్చు లేదు, ఏదో చిన్నగా తింటే సరిపోతుంది, బతుకుతున్నాం. అదృష్టం వల్ల కరోనా కూడా ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్నాం. ఎస్ అనిల్ చెప్పమ్మా.